వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఇప్పటిదాకా టూల్స్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి స్టడీ చేసాం, కానీ లేయర్స్ జోలికి అసలు వెళ్ళలేదు. మనకి ఫోటోషాప్లో మంచి ఫ్యూచరు, బెనిఫిట్ ఉన్న ఫ్యూచర్ ఏది అంటే లేయర్సే. లేయర్స్ గురించి సెలక్షన్ గురించి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ గురించి కాస్త స్టడీ చేద్దాము. ఓకే, ఇక్కడ నాకు ఒక 2 ఇమేజెస్ కనబడుతున్నాయి. మాన్స్టర్ హౌస్ అనే మూవీలో ఒక వాల్ పేపరు అండ్ ఒక కారు. నేను ఈ క్రాప్ టూల్ తీసుకొని ఇమేజ్ని ఇంతవరకు ఇక్కడ దాకా కట్ చేస్తున్నాను. ఓకే, కట్ అయింది. అంటే నాకు రిమైనింగ్ పార్ట్ అవసరం లేదు దానికోసం అని చెప్పి. ఇప్పుడు దీంట్లో నాకు ఈ కారు మాత్రం దీనిలో కావాలి. ఏం చేయాలి? సెలక్షన్ కావాలి, కారు వరకు సెలక్షన్ కావాలి. అంటే నేను మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకుంటాను. మ్యాజిక్ వ్యాన్ టూల్తో మీకు చెప్పాను, కలర్ మీద క్లిక్ చేస్తే ఏ కలర్ మీద క్లిక్ చేసాం ఆ కలర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పి ఉండబోతే చూడండి, వైట్ కలర్ మీద క్లిక్ చేస్తే వైట్ కలర్ ఎక్కడ ఉన్నా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ అవ్వలేదు ఏంటంటే అది వైట్ కాదు, కొంచెం వేరే కలర్. చూసారా, కాస్త లైట్ బ్లూ కలర్ కాబట్టి అది సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇంతవరకు సెలెక్ట్ అయింది. మనకి సెలక్షన్ ఉంది, కానీ మనం మూటూలతో మూవ్ చేస్తే అవుట్ సైడ్దే వస్తుంది. చూసారా, అవుట్ సైడ్ ఇమేజే వస్తుంది. అంటే మనకి రావాల్సింది రాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది. అప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ అనాలి. సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ అంటే ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయ్యి ఉన్నట్టు. సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ అయినట్టు. బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ 2 ఉంటాయి, గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే మనకి ఇప్పుడు ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ అయింది, బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇప్పుడు ఇన్వర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని దీనిలో తీసుకురావాలనుకుంటే మూవ్ టూల్ తీసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేసి దీనిలోకి వదిలేస్తే ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది పెద్దదిగా ఉంది. చూసారా, ఈ ఇమేజ్ చాలా పెద్దదిగా ఉంది, కానీ నాకు చిన్నది కావాలి. ఈ డాక్యుమెంట్లో ఏదో ఒక మూల ఇక్కడ పెడదాం అనుకున్నాను, ఒక చిన్నది కావాలి నాకు. అప్పుడు ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు చూసారా, కొంచెం జూమ్ అవుట్ చేసాం అనుకోండి, కంట్రోల్ మైనస్ చూసారా, ఇప్పుడు మనకి పెద్దది కనబడుతుంది. అంటే ఎంత సైజ్ ఉంది మనకి. డాక్యుమెంట్ ప్రీవ్యూ కలర్ మాత్రం ఇదే, ప్రీవ్యూ సైజ్ మాత్రం ఇదే, ఇంతవరకే కనబడాలి. అంటే మనకి ప్రింటింగ్లో వచ్చేది ఇదే, మనం ఒకవేళ వాల్ పేపర్ తయారు చేసుకుంటే కనబడాల్సింది కూడా ఇదే. ఇది అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది. దీన్ని నేను సైజ్ తగ్గిస్తున్నా. చూసారా, షిఫ్ట్ పట్టుకొని తగ్గిస్తే చూసారా ప్రపోర్షనాలిటీగా తగ్గిద్ది. షిఫ్ట్ పట్టుకోపోతేనే ప్రాబ్లం. ఓకే, దాన్ని ఓకే చేశాను. ఇప్పుడు నేను జూమ్ ఇన్ చేసుకుంటున్నా కాస్త. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కింద చూసారా వైట్ కలర్ వచ్చింది. దాన్ని ఏం చేయాలంటే ఎరేజర్ టూల్తో కాస్త లైట్గా ఎరేజర్ చేసుకుంటే మనకి మంచిది. ఎరేజర్ టూల్ తీసుకున్నాను. బ్రష్ వచ్చి హార్డ్నెస్ తీసేస్తున్నాను. హార్డ్గా ఉండకుండా స్మూత్ తీసుకొని బ్రష్ ఇక్కడ చూసారా లైట్గా ఎరేజ్ చేస్తున్నాను. కొంచెం బ్రష్ సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఏ సైజులో ఎక్కడ వాడుకోవాలో ఆ సైజులో బ్రష్ని తీసుకొని అలా వైట్ కలర్ ఉన్నంత వరకు ఎరేజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, అయిపోయిన తర్వాత దీన్ని కాస్త మళ్ళీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను. చూడండి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సైజ్ తగ్గించాను, కొంచెం అవతల పెడుతున్నాను. ప్రపోర్షనాలిటీ ఎంత సైజు ఉండాలో చూసుకొని ఎంత సైజు ఉండాలో చూసుకొని అంత సైజు వరకు అక్కడ పెట్టుకుంటాం. ఓకే, కొంచెం పైకి. ఓకే అన్నాను. నాకు ఇక్కడ చూసారా కాస్త ఇక్కడ కవర్ అయిపోయింది. మనకి ఈ బోర్డు ఈ స్తంభంకి వెనకే ఉండాలి కారు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్యాలెట్స్ అంటారు కదా, వీటన్నిటిని ప్యాలెట్స్ అంటారు. దీంట్లో ఈ ప్యాలెట్స్లో ఇవన్నీ లేయర్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. విండోస్లోకి వెళ్ళి లేయర్ ప్యాలెట్. ఈ లేయర్ ప్యాలెట్లో ఏంటంటే మనకి ఎన్ని ఉన్నాయో లేయర్స్ చూపిస్తుంది. ఇప్పుడు మన ఇండివిజువల్గా ఫస్ట్ ఇది ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే న్యూ తీసుకున్నాం, కొత్త లేయర్ తీసుకున్నాం. కొత్త లేయర్ వరకు సెలెక్ట్ చేసుకొని ఈ ఒపాసిటీ అనేది తగ్గిస్తే లైట్గా బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయినట్టు కనబడుతుంది. ఓకే,
బాగా కొంచెం తగ్గించి పెన్ టూల్తో ఆ షేప్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ఎంటర్ నొక్కి డిలీట్ అంటే చాలు. మనం ఏ లేయర్లో ఉన్నామో చెక్ చేసుకోవాలి డిలీట్ నొక్కే ముందు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిలీట్ నొక్కే ముందు ఈ లేయర్లో ఉన్నారనుకోండి, డిలీట్ అంటే మీకు అది లెగిసిపోతుంది. మనకి ఇది క్లోజ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ డిలీట్ అనాలి. ఇప్పుడు మళ్ళీ ఒపాసిటీ 100% పెట్టుకుంటే 100% పెట్టుకుంటే చూసారా ఉన్నట్టు కనబడుతుంది. కానీ కలర్స్ సెట్ అవ్వాలా, మనకి కలర్స్ సెట్ చేసుకోవడం ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. మనం ఇమేజ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, మనం లేయర్స్ని ఎలా పెట్టుకోవడం మంచిది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ లేయర్లో ఉన్నాను, సెలక్షన్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి కొత్తది. ఇప్పుడు దీంట్లో నేను కలర్ ఫిల్ చేసుకోవాలనుకొని డైరెక్ట్గా సెలెక్ట్లోకి ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అని డైరెక్ట్గా ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసేస్తే ఫిల్ అయిపోయింది, బాగానే ఉంది. కానీ దాని తర్వాత మూవ్ చేసుకోవాలనుకుంటే పక్కకు మూవ్ అవ్వదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయి ఉంది. ఒకవేళ మనం ఈ లేయర్లో లేము, ఈ లేయర్లో ఉన్నాము, ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అన్నాను, ఓకే అన్నాను, ఫిల్ అయింది. సరే కదా, ఇప్పుడు మూవ్ అయితే మూవ్ అవుతుంది, కానీ అది ఇది కలిసి మూవ్ అయిపోతుంది చూసారా. దానికోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఫిల్ అనే ముందు న్యూ లేయర్ తీసుకోండి. న్యూ లేయర్ తీసుకొని మన కీబోర్డ్లో షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ F5 నొక్కుతున్నారు, మనం దాని బదులు ఆల్ట్ పట్టుకొని డిలీట్ నొక్కితే ఆటోమేటిక్గా ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసుకోండి, మూవ్ టూల్ తీసుకున్నాను, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు చూసారా. ఎటువంటి ఎడిటింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగా లేయర్ని డిలీట్ చేసేలాగుంటే మనం లేయర్ని డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది సైజ్ తగ్గించుంది, నేను డూప్లికేట్ తీసుకున్నాను అనుకోండి, చూసారా నెంబర్ ఆఫ్ లేయర్స్ వస్తున్నాయి. ఇండివిజువల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అది మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ లేయర్లోకి కావాలనుకుంటే ఈ లేయర్లోకి వెళ్ళి, మళ్ళీ ఈ లేయర్లోకి రావాలంటే రైట్ క్లిక్ చేసి లేయర్ 3లోకి వెళ్ళి మళ్ళీ ఈ లేయర్ లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో స్టార్టింగ్లో ఉన్న లేయరే ఆ లేయర్ అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేయాలనుకోండి, క్లిక్ చేసి దానిలో డస్ట్బిన్లో తీసుకొచ్చి వదిలేస్తే సరిపోద్ది, ట్రాష్లోకి. దీన్ని డిలీట్ చేసాలనుకోండి, ఈ లేయర్లోకి వస్తాము, మనం క్లిక్ చేసినా సరిపోద్ది దీని మీద, డిలీట్. ఓకే, ఎస్, డిలీట్ అయిపోయింది చూసారు. అలా మనం లేయర్స్ని డిలీట్ చేసుకోవచ్చు. న్యూ లేయర్ తీసుకునేది ఇది. ఓకే, ఈ మాస్క్ ఎఫెక్ట్స్ ఫర్దర్గా వస్తాయి, నో ప్రాబ్లం దాని గురించి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డూప్లికేట్ చేసుకోవాలనుకోండి, అంతవరకు సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని దీని వరకు డూప్లికేట్ రావాలంటే మనకి సింపుల్, మనకు జనరల్గా తెలిసిన ఆప్షన్ ఏంటిదంటే ఎడిట్లోకి వెళ్ళి కాపీ అంటాం. ఆ అనే ముందు మనం ఏ లేయర్లో ఉన్నాం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫెదర్ ఎక్కువ ఉంది, ఫెదర్ ఉండకూడదు, తీసేయండి, షార్ప్గా పెట్టుకోండి. ఓకే, ఇలా తీసుకున్నాను. ఎడిట్లోకి వెళ్ళి కాపీ అంటాను. అనే ముందు మనం ఏ లేయర్లో ఉన్నా చూడాలి. మనం ఈ ఎక్కడో ఒక ఈ డాట్ తీసుకున్నాం కదా, ఈ లేయర్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడుండి దీన్ని కాపీ అంటే ఎలా అవుతుంది, అవ్వదు కదా. అందుకే ఈ లేయర్లోకి వచ్చి ఎడిట్లోకి వెళ్ళి కాపీ అన్నాను అనుకోండి, అది కాపీ అవుతుంది. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అంటే పేస్ట్ అయిపోతుంది. ఓకే, చూసారా. లేకపోతే మనం ఇంకో సింపుల్ వే ఉంది, అదేంటిదంటే ఈ లేయర్లోకి వచ్చేసి డైరెక్ట్గా కాపీ పేస్ట్ ఏం చేయకుండా లేయర్లోకి వెళ్ళి న్యూలో లేయర్ వే ఆ కాపీ అంటే ఆటోమేటిక్గా డూప్లికేట్ వచ్చేస్తుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు డూప్లికేట్స్. చూసారా, ఈ బాల్స్ ఉన్నాయన్నీ ఒక లేయర్లోకి రావాలనుకోండి, బాల్స్ ఉన్న లేయర్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. లేయర్లోకి వెళ్ళి గ్రూప్ లేయర్స్ అంటే ఆటోమేటిక్గా గ్రూప్ సెట్ అవుతుంది చూసారా. మళ్ళీ దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ గ్రూప్ లోపల ఉన్న బాల్స్ మళ్ళీ అన్గ్రూప్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. అన్గ్రూప్ చేయాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని జీ నొక్కితే ఆటోమేటిక్గా అన్గ్రూప్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ లేయర్స్ని ఎలా మూవ్ చేసుకోవచ్చు చూసారా. మనం ఫైల్స్ ఫోల్డర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇంకో దాని మీద క్లిక్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడక్కడ లేయర్స్ కావాలనుకుంటే అక్కడక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఇది. లేయర్స్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలి. ఇంకో ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే లేయర్స్ని మనం ఎడిటింగ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా బ్రష్ చేయాలనుకుంటున్నా ఇంకా బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్రషింగ్ చేయాలనుకుంటున్నా, ఆ బ్రష్ కూడా కొంచెం సైజ్ తగ్గిస్తున్నానండి. పెద్ద బ్రష్ ఉంటే అప్లై అవ్వడానికి టైం పడుతుంది. మనకి అప్లై చేస్తే బయటకు కూడా వెళ్ళిపోతుంది. కాదు నాకు దాని లోపల మాత్రమే ఫిల్ అవ్వాలనుకుంటే ఈ లేయర్లో ఉన్నాను, దాని లోపల మాత్రమే ఫిల్ అవ్వాలనుకుంటే ఈ లాక్స్ ఉంటాయి చూడండి. ఈ లాక్స్ కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఈ లాక్ వేసామంటే మనకి ఫిల్ లాక్, మనం ఏ మోడిఫికేషన్ చేసినా బయటికి రాదు చూసారా. మీరు కలర్ ఫిల్ చేయండి, ఆల్ట్ పట్టుకొని డిలీట్ నొక్కండి, అయినా కానీ బయటికి రాదు.
ఇదే మోడిఫికేషన్ చేసినా దాంట్లో ఉంటుంది. ఇదేంటిదంటే బ్రష్ లాక్. ఈ పెద్ద ప్రాబ్లం లేదు. బ్రష్ లాక్ అంటే బ్రష్ టూల్కి సంబంధించిన ఏమి దాంట్లో పనిచేయవు. ఇది వచ్చి పొజిషన్ లాక్. పొజిషన్ లాక్ అంటే దాన్ని బ్రష్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కానీ బ్రష్ చేసుకోవచ్చు, ఏ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ మూవ్ మాత్రం అవ్వదు, పొజిషన్ మాత్రం అవ్వదు. ఇది వచ్చి అన్ని లాక్స్ కలిపి, ఇది దేనికి పనికిరాదు, ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ లాగా. మూవ్ చేయడానికి పనికిరాదు, బ్రష్ చేయడానికి దేనికి పనికిరాదు, ఫిక్స్ అయిపోయి ఉంటుంది అక్కడ. అలా లాక్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ లాక్స్ను కూడా ఇలాగ ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఒపాసిటీ కూడా చెప్పాను కదా. మీరు ఇప్పుడు ఈ బాల్ ఉంది, దీన్ని పెద్ద సైజ్ చేసుకోవచ్చు. పెద్ద బాల్ వచ్చి అతని మీద పడుతున్నట్టు చూసారా. ఒకవేళ దాన్ని ఇక్కడే పెట్టుకొని దాన్ని ఒపాసిటీ తగ్గించుకున్నాం అనుకోండి, లైట్గా కనబడుతుంది. లేకపోతే ఈ మోడ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లూమినాసిటీ అని, బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యే మోడ్స్లో కానీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మన ఫోటోషాప్లో నేర్చుకోవాల్సిన చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ లిమిటెడ్ క్లాసెస్సే కాబట్టి మనం డిజైన్స్ వరకు మాత్రం నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ ఎంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సెలక్షన్స్తో మోడిఫికేషన్స్ చేసుకోవడం అయింది, తర్వాత చూద్దాం నెక్స్ట్. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ.